బీజేపీ నుంచి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన వివేక్ కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వీళ్ళందరూ కోర్స్ ఎవరు వెళ్ళినా ప్రజల కోసం వెళ్తూ ఉంటారు. ఆ ముగ్గురు నలుగురు వెళ్ళిన తర్వాత కూడా ఈటల రాజేందర్ ఎందుకు వెళ్ళలేదు? ఆఫర్ వచ్చింది ఈటల రాజేందర్కి అనే మాట కూడా వినిపించింది. ఎవరిచ్చారు ఆఫర్, ఏంటది? అట్లా కాదండి, యాక్చువల్గా మేమందరం మిత్రులం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరం, రాజగోపాల్, మేమందరం, ఏనుగు రవీంద్ర, మేమందరం మిత్రులం. జనరల్గా ఎప్పుడో ఒకసారి చర్చకి ఇదే, ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని చర్చించుకుంటూడే పొలిటికల్ లీడర్, ప్రజాభిప్రాయాన్ని గౌరవించడే కూడా లీడర్, గుర్తుపెట్టుకో. అందరూ కింద నుంచి ఏమొస్తుంది, అరే ఏది వీళ్ళు ఊకే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని, ఈ టిఫిన్ బయటకు పెట్టుకొని ఆ బయటకు పెట్టి బయటకు పోయి బయటలు ఏమని ఇస్తున్నారు, ఈ కవిత ఇష్యూ మీదనే ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఏమైందంటే మేము అందరం ఇక మేము ఇది పరిష్కారం కాకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి మాట వచ్చింది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కన్సల్ట్ చేసిండ్రు, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు. నేనేం తప్పు చెప్తాను కదా, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు. కన్సల్ట్ చేయాల్సిన కన్సల్ట్ చేస్తే ఎవరు కన్సల్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు గట్ట చెప్తారా? కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేసింది, తప్పేమంటున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసిండ్రు. 9-10 నెలల క్రితం కన్సల్ట్ చేసిండ్రు. కన్సల్ట్ చేస్తే నేను చాలా బాధ్యతలో ఉన్నా. నేను ఏ హైకమాండ్ అయితే నన్ను గుర్తించి గౌరవించి నాకు ఈ పదవి కట్టబెట్టిందో నేను అంత ఈజీగా ఉండదు. ఒకవేళ రావాలంటే కూడా అందరి లెక్క టక్కన పోయి రాజీనామా, ఏదో దొంగ రాజీనామా పంపించి జైన్ అవ్వడం ఉండదు. మా హైకమాండ్ని అడిగి జైన్ అవుతా అని చెప్పిన. నేను ఏ ఆఫర్ ఇచ్చారు మీకు? ఏ ఆఫర్ ఇచ్చినా బయట చెప్తారా? ఆఫర్ ఇచ్చి నన్ను కన్సల్ట్ చేసిన విషయం చెప్తున్నా. నేను మా హైకమాండ్ కూడా చెప్పిన, ఇట్లా కన్సల్ట్ చేస్తున్నారు అందరినీ, నన్ను కూడా కన్సల్ట్ చేసిండ్రు, గిగి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పిన. నేను హైకమాండ్, ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి బాధ్యత చెప్పిన వాళ్ళు అన్నారు సరే మంచిది, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనన్నా మీరు సంపూర్ణంగా సపోర్ట్ చేయండి, తప్పకుండా మనకు కూడా మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంది, మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి నేను సైనికులాగా పనిచేస్తున్నాను. నేను మొన్న ఆల్రెడీ ఇదే విషయం మీద ఎప్పుడైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పార్టీల నుంచి బయటికి వెళ్ళిండో ఆ రోజు మీ మీద ఆల్రెడీ అలిగేషన్ చేసి వెళ్ళాడు. ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్కు వెళ్దామని చెప్పి రెడీ అయ్యారు. మీరు మాట్లాడింది నిజమా కాదా? దేనికైనా నేను సిద్ధం, ఈటల రాజేందర్ దీని మీద సిద్ధంగా ఉన్నారా డిబేట్ కానీ చెప్పిండు. సెషబిషన్ లేవు శ్రీధర్, సీక్రసీ లేదు శ్రీధర్. బాజాప్తా కాంగ్రెస్ హైకమాండ్ నాతో మాట్లాడింది, అందరం కలిసి పోదామని చెప్పి అనుకున్నాము. కానీ నేను చెప్పిన, మీరు వేరు నేను వేరు, నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్షిప్ ఉన్నది, నాకు జైనింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు, నాకు అప్పుడు ఎప్పుడు పోయినా కూడా నాకు గౌరవం ఉన్నది, నాకు ఏం తక్కువైందని చెప్పి నేను రావాలి అని చెప్పి అనుకొని నేను పోయి జరిగిన విషయం చెప్పినాం. కానీ నిర్ణయించుకున్నా, నేను పార్టీలు మారడం అనేది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని, నేను ఈ వయసులో ఇంకా ఈ పార్టీకి పోవాలి గా పార్టీకి పోవాలనేటువంటి భావన లేదు. కాబట్టి నేను ఈ పార్టీలోనే ఉంటా, ఈ పార్టీనే నా శక్తి, నాకు ఏమైనా శక్తి ఉంటే, నాకైనా పలుకుబడి ఉంటే తప్పకుండా పార్టీ గెలుపు కోసం దారపోస్తా అని చెప్పిన. గదే పద్ధతిలో హుజురాబాద్లో కరిగిపోతూ కూడా గజ్వెల్లో ముఖ్యమంత్రి గారితో తలపడద్దని చాలామంది చెప్పినప్పటికి కూడా ఎస్, ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టగలిగే పార్టీ, నిలువరించగలిగే పార్టీ, కేసీఆర్ మీద పోటీ చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రావాలి. కాబట్టి నేను గజ్వెల్ కింద పోటీ చేసిన కదా, 42 నియోజకవర్గాలు తిరిగినాయి. ఇవాళ చాలామంది అంటారు ఎట్లయింది, కొంతమంది చిల్లరగా విమర్శిస్తూ ఉంటారు, ఈటల వాళ్ళని పోతుంది అట్లా చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.